వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పార్లమెంటుకు ఒక జిల్లా చేయాలా అన్నటువంటిది ఎన్నికల వాగ్దానం ప్రకారంగా, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారంగా పార్లమెంటుకు ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ, ఇక్కడ రాయచోటి అన్నిటికన్నా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉండడం కానీ, ఇక్కడ మౌలిక వసతులు చూపించే విషయంలో కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థలాల విషయాలు అన్ని కూడా పరిశీలన చేసిన తర్వాత అప్పుడు కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీని, ఏదైతే అధికారుల కమిటీతో ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి గారు నీలం సహాని గారు, కృష్ణబాబు గారు, విజయ్ కుమార్ గారితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీ విస్తృతంగా పర్యటనలు జరిపి అన్ని రంగాలలో అన్ని ప్రాంతాలను పరిశీలన చేసి ఎక్కడైతే 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో అక్కడంతా కూడా పరిశీలన చేసుకొని, ఏ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారని ఆలోచన చేసి వాళ్ళ పేర్లతో పుట్టపర్తికి సంబంధించిన సత్యసాయి జిల్లా కానీ, ఇక్కడ సంబంధించిన అన్నమయ్య జిల్లా కానీ, బాలాజీ జిల్లా అని కానీ, తర్వాత అంబేద్కర్ గారి జిల్లా అని, ఎన్టీ రామారావు గారి జిల్లా పేరుతో కానీ, ఇలాగ అందరి అల్లూరు సీతారామరాజు గారు కానీ ఇలాంటి వాళ్ళ మహానుభావుల యొక్క పేర్లతో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అందులో భాగంగా కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారం ఇక్కడ అన్నిటికీ కూడా సెంటర్ గా ఉన్నటువంటి ప్రాంతము, అభివృద్ధి చెందవలసినటువంటి ప్రాంతము, అన్ని రంగాల్లో వెనకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆ రోజు ఎంపిక చేయటం చాలా సంతోషాన్ని ఇచ్చింది, ఎంతో మనోస్థైర్యాన్ని కలిగింది. ముఖ్యంగా నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఈ రోజు ఏ ఒక్కరిపైన మాకు ద్వేషం లేదు, ఏ ఒక్కరిపైన ఇది లేదు. ఎందుకు అంటే ఈ ప్రాంతము ఏదైతే మేము కలలు కన్నామో ఎంతో ముందుకెళ్లాలన్నటువంటిది ఆదిలోనే ఆటంకం కలిగింది అన్నటువంటిది ఒక బాధ. ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక గెజెట్ కూడా ఇచ్చారు 2 కొత్త జిల్లాల ఏర్పాటు కోసం. అందులో అన్నమయ్య జిల్లాను దాదాపుగా 60% ఉన్నటువంటి భూభాగాన్ని ఇంకో జిల్లాగా మార్చి కేవలం అందులో 40% చేసి ఈ రోజు రాష్ట్రంలోనే అత్యంత చిన్న జిల్లాగా ఏర్పడిపోయింది. అది కూడా ఒక కార్నర్కి వచ్చింది హెడ్ క్వార్టర్స్. ఈ పరిస్థితులలో మిగిలిన ప్రాంతాలలో కూడా కొన్ని వైమనస్యాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతం తీసుకున్నప్పుడు 1908లో బ్రిటిషర్స్ కాలంలో అప్పుడున్నటువంటి సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లో మొట్టమొదటిగా కడప జిల్లా, బళ్ళారి జిల్లా ఏర్పడింది. తర్వాత 50 సంవత్సరాల తర్వాతనే అనంతపురం, కర్నూలు 1858లో ఏర్పడ్డాయి. 1858లో మళ్ళా 52 సంవత్సరాల తర్వాత చిత్తూరు జిల్లా 1911లో చిత్తూరు జిల్లా ఏర్పడింది. మళ్ళా 110 సంవత్సరాలు